వదినా? ఎందుకలా ఉన్నారు? వదినా, మీరలా ఉంటే మా అందరికీ భయంగా ఉంది. చెప్పండి వదినా, ఏమైంది? అక్క మాటలను బట్టి ఇంకా అర్థం కాలేదా నిష్క? బావ దివ్యాంకని పెళ్లి చేసుకోబోతున్నారు, అంతే కదక్క? నేను విన్నది నమ్మాలో, నాకు తెలిసింది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏంటక్క ఇంకా అర్థం కావట్లేదంటున్నా? బావ నిన్ను వదిలించుకుని ఆయన బ్రతుకు ఆయన చూసుకుంటున్నాడు. ఇదే నిజమక్క. అవునదినా, నీకు కష్టమైనా కన్నీళ్ళొచ్చినా నువ్వు నమ్మాల్సిన నిజం ఇదే వదినా. అక్క, నువ్వేడుస్తున్నావా అక్క? అసలు ఆ మనిషి కోసం నువ్వేడవడం ఏంటక్క? పోతే పోనీ, అసలు నీకు సురేష్ బావకి అప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు వదిన వద్దనుకుంది, ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నాడు. అయినా వీళ్ళిద్దరూ ఒకటి కావాలనుకోవటం రాసిపెట్టలేదేమో. పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఏమైనా తెలిసిందా అక్క? ఎందుకు? తెలిస్తే వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పొస్తావా? వదినా, ఇంతకు ముందంటే అన్నయ్యకి నీకు సంబంధం ఉంది కాబట్టి అరవగలిగావు, అడగలిగావు. ఇక మీదట అలా చేస్తే ఆ దివ్యాంక చూస్తూ ఊరుకోదు వదినా. కష్టమైనా మీరిక అన్నయ్యని మర్చిపోవటం మంచిది. అవునక్క, ఇక బావ ప్రస్తావన కూడా ఇంట్లో రావడానికి వీల్లేదు. బావని వదిలేయక్క, వదిలేయక్క. నువ్వు చెప్తుంది కరెక్ట్ యువరాజ్, వదిలేయాలి. సురేష్ని దివ్యాంకని వదిలేయాలి. కానీ ఇలా వదిలిపెట్టిన నిజంగా సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుంటే పెళ్ళయ్యాక సురేష్ వెళ్లేది దివ్యాంక ఇంటికి కాదు, జైలు. అవును దినా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న అన్నయ్య, మిమ్మల్ని కావాలనుకున్న అన్నయ్య, మీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని కలలు కన్నా అన్నయ్య ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఆ దివ్యాంక ముందులాగా ఇప్పుడు కూడా నీ మీద కక్ష సాధింపు కోసం ఏదో చేస్తుందక్క. అది మనకి తెలియడం లేదు. బావ గుర్తించలేకపోతున్నాడు. మీ మధ్య ఉన్న అడ్డు ఇదొక్కటే అక్క. అది తొలగిపోతే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికున్న ప్రేమ అర్థమవుతుందక్క. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? పెళ్ళెక్కడ జరుగుతుందో తెలీదు, సురేష్ ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు. తెలుసుకుందాం వదినా. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి పెళ్లి జరగకుండా అడ్డుకుందాం. ఆ తర్వాత బావ ఇలా మారడానికి కారణం కనిపెట్టి దివ్యాంక మోసం బావ ముందు బయటపడదామక్క. వదినా, మమ్మల్ని నమ్ముతారు కదా? ఈ సిటీలో ఏ మూలన పెళ్లి జరుగుతున్నా కాపలాగా ఎంతమందిని పెట్టినా వాటిని దాటుకుని అన్నయ్య పెళ్లిని ఆపే బాధ్యత మాది. సరే జగదాత్రి, నీ మాట మీద నమ్మకంతో స్టేషన్కి కాకుండా గుడికొస్తాను. నా మీద నమ్మకంతో కాదు దినా, మీ ప్రేమ మీద నమ్మకంతో రండి, అన్నయ్య మీద నమ్మకంతో రండి. వదినా, మీరు వెళ్ళండి. జాగ్రత్త వదినా. మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మాకు ఫాస్ట్గా చెప్పండి. ఓకే. అసలు బావా ఇంత పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు దాత్రి. ఆ దివ్యాంకేదో చేస్తుంది కేదార్. అన్నయ్యని ఏదో విషయంపై బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకురానే అది
మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్, లీగల్ గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. అది బ్లాక్మెయిల్ అని క్లియర్గా అర్థమవుతోంది దాత్రయ్. కానీ అదేంటో కనిపెడితే గాని మనం ఏమీ చేయలేం. ఎంత అడిగినా బావ ఎందుకు మనకు కూడా చెప్పడం లేదో నాకు అర్థం కావట్లేదు దాత్రయ్. నాకు తెలిసి అన్నయ్య భయపడుతున్న విషయం కౌశికి వదిన పరువుకి సంబంధించింది అయి ఉంటుంది. అందుకే అన్నయ్య అంతగా వదినకి దూరం అవ్వాలనుకుంటున్నాడు, దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. రమ్య, చెప్పు రమ్య. మ్యామ్, దివ్యాంక వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న టెంపుల్స్, రిజిస్టర్ ఆఫీస్, చర్చిలకి నేను మన టీం వెళ్ళి చూసాం మ్యామ్. ఎక్కడ దివ్యాంక సురేష్ గారు లేరు. ఛ! సరే రమ్య, నువ్వు మన టీంతో గచ్చిపోలి వెళ్ళు. మేం సిటీ అవుట్స్కట్స్ లో వెతుకుతాం. అలాగే రాజు వాళ్ళని మాతో మిడిల్ లో జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే మ్యామ్. హలో రఘురామ్ గారు, మన ఫీల్డ్ ఎంప్లాయీస్ అందరినీ వెతకమని చెప్పండి. ఆ దివ్యాంక ఎక్కడుందో నాకు తెలియాలి. తెలీదు కౌశికి, నీకే కాదు జగదాత్రికి నీ ముద్దుల తమ్ముడు కేదార్కి కూడా నేనెక్కడున్నాను, నా ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలోపే